పాల్గొడే గారు, ఇక్కడ మీరు అన్నట్టుగా ఇవాళ కేవలం రాజకీయ నాయకులు లేకపోతే వీళ్లే కాకుండా మీరు అంటే ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళను కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తే ఆ తరహా ఆలోచన విధానం కానివ్వండి, లేకపోతే అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ యాంగిల్లో ప్రజలు ఎలా చూస్తున్నారు అన్నది కూడా ప్రభుత్వం తెలిసే అవకాశం ఉంది. సో దీన్ని ఎందుకు మిస్ చేసుకుంటున్నారు అన్నది కూడా ఒక పాయింట్ అయితే ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరము, మాట్లాడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏమంటారు? చాలా చక్కని ప్రశ్న అడిగారండి మీరు. దీనికి చాలా స్పష్టంగా చెప్తున్నా, నిజంగా బీఆర్కే న్యూస్ గనక కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం గనక పెద్దలు గనక ఈ ఛానల్ చూస్తే దీన్ని మీరు ఆలకించాలి. మొదటి విషయం ఏంటంటే, ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్త అండా గుండె. కార్యకర్త లేని పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదు, రాబోదు. ఇది నేను చెప్తున్న మాటే కాదు. 150 సార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 150 సార్లు లోకేష్ గారు చెప్పారు. ఈ రోజున ఆ కార్యకర్తల్ని కూటమి ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎక్కడ పెట్టుకుంది అనేది ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్ ఇటీవల చెప్పాడు, నేను కార్యకర్తలను దూరం చేసుకున్నాను, వాలంటీర్లను దగ్గర చేసుకున్నాను. జగన్ 2.0లో అలా జరగదు, జగన్ 2లో అలా జరగదు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని ఆయన చెప్పాడు. ఆ మాట నిజం. ఎందుకంటే ప్రభుత్వం 3 ఏళ్ల పరిపాలనలో పేర్ని నాని గారు ఆనాడు మంత్రిగా ఉండి ఒక మాట అన్నాడు, మేమంతా నిమిత్త మాత్రులమే, ఎమ్మెల్యేలు నిమిత్త మాత్రులు, మంత్రులు నిమిత్త మాత్రులు, జడ్పీటీసీలు, సర్పంచులు, మండలాధ్యక్షులు నిమిత్త మాత్రులు, వాలంటీర్ టు సీఎం, సీఎం టు వాలంటీర్ అనే మాట అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను పెట్టుకుంటే పని జరిగిద్దని భావించాడు, పప్పులో కాలేశాడు, కార్యకర్తలు కూడా దూరం అయిపోయారు. ఈ రోజున కార్యకర్తలు ఉండబట్టే తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో దాన్ని బతికిస్తున్నది, దానికి ఊపిరి పోస్తుంది కార్యకర్తలేనండి. మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఆయన బతికిచ్చింది కార్యకర్తలండి. అమెరికా టు అమరావతి వరకు, అమరావతి టు అమెరికా వరకు మాకు తెలుసండి. ఎందుకంటే పాలకోట రాజధాని ఉద్యమం చేసిందంటే బాలకోట కాస్త కూస్త అండదండలో ఎన్ఆర్ఐదే. అవును, ఆ రాష్ట్రం బాగుపడాలి, బాలకోట ఇలాంటి బహుజన కులాల నాయకుడు ఉద్యమం చెయ్యాలి. చంద్రబాబు నాయుడు గారు గుర్తించినా గుర్తించకపోయినా మనం ఆదుకుందాం అని చెప్పి అలా చెయ్యి కలిపి యుద్ధం చేశారు సార్. మీకు సొంత డబ్బులు పెట్టుకొని ఉద్యోగాలు మానేసి అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి పనిచేసింది ఎవరు? కార్యకర్త కాదా? ఏ పదవిని ఆశించి పనిచేశాడు అతను? ఈ రోజు తెలుగుదేశం పార్టీ 3 యుద్ధాలు చేసిందండి. ఆగస్టు సంక్షోభం గాని, విభజన సంక్షోభం గాని, మొన్న 23 స్థానాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షోభం గాని, ఈ 3 సంక్షోభాల్లో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 144 సీట్లు పోటీ చేసి 134 సీట్లలో గెలిచిందంటే ఖచ్చితంగా అది కార్యకర్త శ్రమ అండి. అతగాలి రక్త మాంసాలు. ఆ కార్యకర్త నుంచి వచ్చే ప్రతి వేవుని, ప్రతి స్పందనని, ప్రతి గుండె లబ్డబ్ని చంద్రబాబు నాయుడు గారు రికార్డ్ చేయాలండి. వీళ్ళు ఏదో చెప్తారు, మేమేదో ఫోనుల్లో సమాచారం కొనుక్కుంటున్నాం, మీ పల్స్ కొనుక్కుంటున్నాం, మీ వ్యవహారం కొనుక్కుంటున్నారు తప్ప సాధారణంగా గ్రామాల్లో కనిపిస్తుందండి ఎవరేమనుకుంటున్నారు. దాని అంతా అన్నమంతా పట్టుకొని అక్కర్లా వెతికి పట్టుకుంటే సరిపోతుంది. అవును, కార్యకర్త ఎలా ఉన్నాడు? ఇప్పుడు కూటమి ప్రభుత్వ పరిపాలనలో తెలుగుదేశం పార్టీకర్త 1 ఏడాది కాలంగా ఎలా ఉన్నాడు అని ఒక ప్రశ్న ఇయ్యండి. అవును, నాకు తెలిసి సంతోషంగా ఉన్నట్టయితే కనిపించడంలా. నాయకుడు ఆ మేరకు నాయకుడు ఉంటే ఉండవచ్చు, కానీ లేదా ఉండాల్సిన వ్యక్తి అయితే ఉంటుందా? మరి రేపొద్దున ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఇంకా కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలి. అక్కడ ఒక మాట చెప్తాను సార్ మీకు, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ పోస్టులు రాజ్యాంగబద్ధమైన పోస్టులే కదండి. అవును, ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషను, మహిళా కమిషను, బీసీ కమిషను ఇవన్నీ రాజ్యాంగబద్ధమైన పోస్టులే కదా. అవును, ఆయా సామాజిక కులాలకి మీద దాడి జరిగితే, రుగ్మత జరిగితే కాపాడుకోవటానికి పెట్టినయే కదా. మరి వీటి నియామకం ఎందుకు చేయలేకపోతుంది కూటమి ప్రభుత్వం? మొన్న ఎంపీడీఓ మీద, జవహర్ మీద 14 మంది రెడ్డి సామాజిక వర్గాలలో దాడి చేస్తే పవన్ కళ్యాణ్ వెళ్ళాడు తప్ప మా ఎస్సీ కార్పొరేషన్ వెళ్ళలేకపోయింది కదా. ఎస్సీ కమిషన్ లేదు కదా అసలు, ఎందుకంటే దానికి చైర్మన్ లేడు కదా. అవును, లేడు కదా. పులివెందుల్లో డిఎస్పీ మురళీ నాయక్ అని ఒక ఎస్టీ అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మందలిస్తే, రేపు మేము వస్తామని సంగతి చూస్తామంటే అదే ఎస్టీ కమిషన్ ఉంటే ఒక నోటీస్ ఇచ్చేది కదా. అవును, ఏ పోలీస్ ఆఫీసరు డీజీపీ గారు నోటీస్ ఇచ్చారా? లేదు. పోలీసులందరినీ గొడ్డలెప్పదీసి రోడ్డు మీద నిలబెడతానంటే నోటీసులు ఇచ్చారా?
అనొచ్చు ఆ మాట ప్రజాస్వామ్యంలో? ఉమ్, ఒక మాజీ ముఖ్యమంత్రి పోలీసు వాళ్ళని గుడ్డలెప్ప తీసి రోడ్డు మీద నిలబడతానంటే పోలీసులు స్పందించకూడదండి, ఉమ్, ఒక నోటీస్ ఇవ్వకూడదండి. ఎస్, ఇప్పుడు ఎవరు భయపడుతున్నట్టు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి? కూటమి భయపడుతుందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుందా? ఇవన్నీ కూడా పరిపాలనలో ప్రజలు చూస్తారు. ఎస్. చూసేదే ఉంది సార్. మేము ఎన్నెన్నో ప్రాణాలు, మానాలు, దుర్మార్గాలు. ఇంకోటి మీకు ఒక మాట చెప్తాను. ఉమ్, జమీన్ రైతుల పత్రిక అంటే నెల్లూరు, ఈ పత్రిక 100 ఏళ్ళు అవుతుంది. ఓకే, ఇది గనక ఒక అక్షరం రాస్తే సత్యం అని అర్థం. నేను నెల్లూరులో పనిచేస్తా. దీని ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ గారు నా గురువు. ఉమ్, ఉమ్, వీళ్ళు ఏం రాశారంటే పాతరేసిన భూతానికి ప్రాణం పోస్తున్నారు. ఓకే, అంటే ప్రజలలో ఆయనే మేలు కదా అనే భావం వ్యాప్తి చెందుతుంది. ఉమ్, వాళ్ళే అయితే బాగా దొరుకుతారనే దురాశతో రాష్ట్రాన్ని అసురగణానికి అప్పచెప్పిన నాయకులు. అరుంధతి సినిమాలో పసుపతి వలె బతికొచ్చి రంకెలు వేస్తున్న వైఎస్ జగన్. మరి అరుంధతి సినిమాలో కనుక పశుపతిని బంధిస్తే అవును, 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 మనమే తాళాలు తీసేసి తలుపు తీసినట్టుగా ఉమ్, ఓటమి ప్రభుత్వం లోపాలు చేస్తే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం అనేది ఈ వార్త సారాంశం. ఎస్, దాన్ని గుర్తించాల్సిన అవసరం టీడీపీకి ఉంది. ఇప్పుడు అంతే కదా. అవును. ఇప్పుడు మనం గతంలో చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారిని మేమే చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ ముఖ్యమంత్రి పదవిని ఉమ్, తాంబూలంలో పెట్టి ఆకుబక్క ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి అప్పు చెప్తున్నారు, మీ విధానాలు మార్చుకోండి అని అన్నాం. అవును, ఆయన వెళ్ళ న్యాయస్థానం చెప్పింది, అయ్యా బాబు అమరావతి జోలికి బామాకయ్యా, అది రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది, ఒకసారి తీర్మానం చేశారు, అంతకంటే నీకు కావాలంటే ఢిల్లీ పోయి ఆ 3 రాజధానులు కావాలని విభజన చట్టాన్ని అడుగు అందే. అవును, లేదు లేదు అన్నాడు. ఇక్కడేమో 3 రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుంటానన్నాడు. హైకోర్టుకి వెళ్ళిపోయి నాకు స్టే కావాలన్నాడు. అవును, ఆఖరికి ఎన్నికల్లో కూడా నేను ఋషికొండకి వెళ్తున్నా, అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని చెప్పాడు. అంటే విధానాలు మార్చుకోవాలా అంటే అది ముఖ్యమంత్రి పీఠాన్ని తీసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టాడు. అంతే.